హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో లాస్ట్ టైం నేను మాది కిచెన్ వీడియో చేసి పెట్టాను కదా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మంచి రెస్పాన్స్ అని అంటే మరీ వైరల్ అయిపోలేదు, అట్లని ల్యాక్స్లో వ్యూస్ ఏం రాలేదు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం మంచి వ్యూస్ వచ్చినవి. సో సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ పూజా రూమ్ చూపిస్తా అని చెప్పాను. అండ్ నేను ఎక్కువ మా ఇంట్లో కిచెన్లో ఉంటా. సో బయట నుంచి వచ్చే వాళ్ళు మా ఇంట్లో నెక్స్ట్ అప్రిషియేట్ చేసేది ఏదైనా ఉంది అని అంటే పూజా రూమ్ అనమాట. ఎందుకు అని అంటే ఇది 5 feet పెడుతుంటుంది, 8 feet ఇట్లా పొడుగు ఉంటుంది అనమాట. సో ఒక ఇద్దరు మంచిగా కూర్చొని హ్యాపీగా పూజలు చేసుకోవచ్చు. సో నోములు చేసుకునే వాళ్ళకు చాలా మంచి అడ్వాంటేజ్ లాగా ఉంటుంది మా పూజా రూమ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీరు ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు పూజిత. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మనం పూజా రూమ్ చూసేద్దామా? సో ఫస్ట్ మనకు ఇట్లా నార్మల్గా జనరల్గా ఇప్పుడు ఈ మధ్య పెట్టించుకుంటున్నారు కదా, సో మేము కూడా ఇట్లా ఓం అనేది పెట్టించుకున్నాము. సేమ్ మేము పినింటరెస్ట్లో చూసాము, మనం గూగుల్లో కొట్టినా కూడా ఇదే డిజైన్స్ వస్తుంటాయి. సో పినింటరెస్ట్లో చూసి మాకు ఇట్లా కావాలి అని చెప్పామన్నమాట. సో ప్రింట్ చేసి ఇచ్చారు. నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పాను, మేము ఏమి కొన్నా కూడా మహబూబ్ నగర్లోనే కొన్నాము. సో ఇది కూడా మహబూబ్ నగర్లోనే కొన్నాము. సో దీని కాస్ట్ వచ్చేసి మాకు 10,000 అట్లా పడింది అనమాట. సో మామూలుగా ఇంకా అందరి ఇళ్ళల్లో ఉండే దేవుళ్ళే, మళ్ళీ వెంకటేశ్వర అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, కంచి కామాక్షి మాత. మేము ఒకసారి అనుకోకుండా కంచికి పోయినాం అనమాట, అప్పుడు తెచ్చుకున్నాము. సో అట్లా ట్రావెల్ అవుతుంది, అనుకోకుండా పోయినాము. తిరుపతి వెళ్ళాలని పోయినాము, తిరుపతిలో కొంచెం రష్ ఎక్కువగా ఉంది అనడం వల్ల కంచి పోయినాం అనమాట. సో అప్పటి నుంచి మాతో అలా ఉండిపోతున్నారు అమ్మవారు. సో లక్ష్మీ అమ్మవారు, శివపార్వతులు, వినాయకుడు అండ్ హనుమంతుడు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది సింపుల్ అందరి ఇళ్ళల్లోగా ఉండేది. ఇది మొన్న నేను తిరుమల పోయినప్పుడు తీసుకున్నాము. ఇది 150 రూపీస్ ఏమో పడ్డది. అగరబత్తుల స్టాండ్ లోకల్ షాప్లోనే తీసుకున్నా. సో ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ వస్తుంది అనమాట. సో ఇదే ఇంత నల్లగా ఉన్నాయి అనుకోకండి, అది గ్లూ పడ్డది, ఎంత గీకినా పోతలేదు, మళ్ళీ గీకుతా. సో ఇది మామూలుగా మనకి ప్రసాదాలు పెట్టుకుంటారు కదా సర్వింగ్కి. సో అది నెక్స్ట్ వచ్చేసి కింద స్టోరేజ్ బాక్సెస్. ఇందులో మన పూజా సామాన్ రెగ్యులర్గా పెట్టుకుంటాం కదా, అవి అన్నమాట. ఇది కుబేర కుంకుమ అని యూట్యూబ్లో చూసే తెచ్చుకున్న నేను కూడా, వీళ్ళు ఇంతవరకు ఒక్కసారి కూడా పెట్టుకునింది లేదు. ఇది కూడా తిరుమలలోనే తీసుకున్నా. ఇంకా మామూలుగా ఇది కూడా తిరుమల పోయినప్పుడు తెచ్చుకున్నా. అంతే, చిన్నగా ఒక 2 books భగవద్గీత ఉంటుంది, లక్ష్మీ రథం బుక్కు. ఇది మామూలుగా ఇక్కడ మామూలు స్టోరేజ్, ఎర్రమట్టి సంహవ్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇది కూడా స్టోరేజ్,
తిరుపతి లడ్డూలు, చిన్న చిటి లడ్డూలు తమ్ముడు మొన్న తెచ్చినవి, ఇవి ఒట్టిగా అయిపోయినవి. సో ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, ఒక షార్ట్లో చెప్పాను నేను. మీరు ఏంటి కూరటి కుండ ఏంటి, అసలు ఎందుకు వాడతారు, దాన్ని వెనకాల సైంటిఫిక్ రీజన్ లాగా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసా, చాలా చిన్నగా. నేను ఆ షార్ట్లో చెప్పా అసలు నేనేం చేశాను అని అనుకుంటున్నారు అనేసి. నేను తెలియక నేను కూడా దేవుడి రూమ్లో ఇటు పక్కన పెట్టుకున్నా. కాకపోతే ఒకవేళ షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఇది అనేది కలికుండలాగా వాడతారు కదా జనరల్గా. సో ఇది అంటే కలికుండ అనేది కలి అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. సో మనము గృహప్రవేశం చేసేటప్పుడు దీనిని ఇంట్లోకి తీసుకొస్తాం కదా. సో దట్ మీన్స్ ఏమంటారు, ఇట్ మీన్స్ నాట్ డబ్బులు కాదు, ఆరోగ్య లక్ష్మి వస్తున్నట్లు అంట మనతో పాటుగా. దట్స్ ఎ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, నేను డీప్గా ఏం వెళ్ళడం లేదు. సో ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ పూజా రూమ్ అండ్ ఆన్ ద అదర్ సైడ్. సో మనం ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తే ఇక్కడ మళ్ళీ మనకు స్టోరేజ్ ఉంటుందన్నమాట. నాకు ఇది అందదు. పీటలు అవి ఇవన్నీ మేము ఇక్కడ పెట్టుకున్నాం. సో ఇట్లా అనమాట, ప్రసాదం గిన్నెలు, పీటలు అన్నీ కూడా ఇందులో ఉన్నవి. ఇక్కడ స్టోరేజ్ తీసుకున్నాం. సో ద మోస్ట్ ఎక్కువగా అడుగుతున్నది కూడా అందరూ వెంకటేశ్వర స్వామి గురించి. సో మేము గూగుల్లో, పినింటరెస్ట్లో అన్నీ చూసి మాకు ఇలా కాదు అంటే ఇవి కొన్ని రిక్వైర్మెంట్స్ మేము చెప్పినామన్నమాట. చెప్తే మాకు తిరుపతిలో చేసి పంపించారు. సో ఇది వచ్చేసి తాంజావూర్ పెయింటింగ్ లాగా. ఆ స్మైల్ చూసారా, స్మైల్ అబ్బా కదా, చాలా బాగుంది కదా. ఎప్పుడు చూసినా చాలా ప్లజెంట్ అనిపిస్తుంది అదంతే. ఇంకా అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎవరు వచ్చి మా ఇంట్లో చాలా ఇట్లా వచ్చి హాల్లో చూసిన వెంటనే అందరూ మేజర్గా కాంప్లిమెంట్ ఇచ్చేది వెంకటేశ్వర స్వామి ఫోటో గురించే. సో ఇందులో మనకి ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. కన్నయ్య ఒకసారి లైట్స్ ఆన్ చేయి, ఒక్కొక్కటి. సో ఇక్కడ ఉంది కదా, మేము ఇట్లా ఒక బాక్స్ చేయించి బాక్స్లో పెట్టామన్నమాట. సో ఇప్పుడు లైట్స్ ఏమీ లేవు, ఒకసారి ఆఫ్ చేయది. ఇప్పుడు నథింగ్ లైట్స్, రూమ్ లైటింగ్లోని ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక లైట్ అయినా ఒకటే. సో ఇది ఒక రకము, ఒకటే చాలు. ఇట్లా కలర్ వేరియేషన్స్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఆఫ్ చేసి ఇంకొకటి ఆన్ చేయి. సో ఇది కంప్లీట్ గోల్డెన్ లాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఆన్ చేయి, ఇది ఆఫ్ చేసి. సో ఇట్లా పైన శంకు చక్రాల పైన లైట్ పడేటట్లు ఇట్లా వస్తుంటుంది అన్నమాట. సో మనకి 3 ఆప్షన్స్, 3 డిఫరెంట్గా లైట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు, మనం వేసుకోవచ్చు మన దాన్ని బట్టి. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసారా, ఇది బ్లూటూత్కి కానీ అట్లనే బ్లూటూత్కి కనెక్ట్ అవుతుంది, అట్లనే FM రేడియోకి కూడా కనెక్ట్ అవుతూ ఉంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. రిమోట్ తీనాను ఒకసారి, రిమోట్ తొందరగా తీయవలేను. సో ఇటువంటి రిమోట్ తోటి ఆపరేట్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఆపరేట్ అవ్వడం లేదు, దొరుకుతుంది ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా. ఈ రిమోట్ తీసుకుపోయి చూస్తే మనకు సింపుల్గానే దొరుకుతుంది. బిలో 100 or 150 రిమోట్ ప్రైస్ కూడా అంతే ఉంటుంది. సో ఇటు సైడు అలివేలు మంగమ్మ అండ్ ఇటు సైడు లక్ష్మీదేవి. అండ్ ఇక్కడ గుండెల పైన కూడా వస్తారు. చాలా డీటెయిల్డ్గా ఉంటుందబ్బా. అసలు మీరు ఒక్కసారి, నేనేం మాట్లాడను, జస్ట్ అబ్జర్వ్.
సో మా ఇంటికి వచ్చే వాళ్ళు అయితే జనరల్గా ఏం చెప్తారంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇట్లా ఇంట్లోకి వచ్చిన వెంటనే, అట్లా వెంకటేశ్వర స్వామిని చూసిన వెంటనే అని చెప్తారు. అరే లైట్ బాగా, ఆ లైట్ ఆఫ్ చేయి నాన్న, అక్కడున్న లైట్ ఆఫ్ చేయపో. సో అక్కడ ట్యూబ్ లైట్ పడుతుంది కదా, ఇప్పుడు ట్యూబ్ లైట్ పడడం లేదు చూడండి. సో లైటింగ్లో అంతగా కనిపించడం లేనట్లుంది. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నా. సో కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, ఒకవేళ ఏమన్నా మోడిఫై చేయించుకోవాలి అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఒకవేళ ఏదన్నా చిన్న ఐడియా నచ్చినా వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. సో అట్లనే ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా అనేది కూడా నాకు చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఎగ్జైటింగ్ వీడియోస్, ఫర్ మోర్ హౌస్ అంటే మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కదా, సో అటువంటి వాటి కోసము ఏమన్నా ఉంటే దాని కింద కమెంట్ సెక్షన్లో అడగండి. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏమైనా డబల్ త్రిబుల్ చెప్పినా కూడా ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడే కొంచెం కెమెరా ముందుకు వచ్చి ఇప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.